మీకు జాబ్ అనేది విత్ ఇన్ 3 to 6 months లో వచ్చేస్తారు. ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వర్స్ ఉంటారో కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, వాల్మార్ట్, యుఎస్సిఎస్ అప్డేట్స్ అనేది ఇగ్నోర్ చేయకండి. ఎవరైతే మాస్టర్స్ 2 years కంప్లీట్ చేసేసిన తర్వాత కంప్లైన్సెస్ అండ్ ఆర్ఎఫ్ఈ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మీకు క్లియర్ అవుతాయి. యూఎస్లో ఉన్న కన్సల్టెన్సీస్ నమ్మొచ్చా నమ్మకూడదా, ఎస్పెషల్లీ ఓపీటీ స్టూడెంట్స్ అండ్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ పట్టించుకోరు. కానీ సో ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ డిక్రీజ్ అయ్యాయంటే. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సందీప్, a founder and CEO of One Higher X INC. యూఎస్లో ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ వస్తుంది, ఓకే, లేదా ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ వస్తుంది అని అంటే 4 GPA or 3.5 GPA డజంట్ గివ్ యూ ఎనీ పాయింట్ కి టు గెట్ ది జాబ్. ఎవరికి జాబ్ వస్తుంది అని అంటే ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వర్స్ ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది యూఎస్ లో. ఫస్ట్ మీ రెజ్యూమ్ చాలా బాగుండాలి, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చాలా బాగుండాలి, మీకు మంచి నెట్వర్కింగ్ స్కిల్స్ ఉండాలి, మీకు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, వాల్మార్ట్ ఆర్ ఎనీ అదర్ బ్యాంకింగ్ క్లయింట్స్ మీకు జాబ్ ఇవ్వాలంటే మీరు మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కనుక మీ దగ్గర ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా బాగుంటాయి. యుఎస్సిఎస్ ఇచ్చే గవర్నమెంట్ పాలసీస్ అప్డేట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాస్ చూసి నమ్మొద్దు. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క పాలసీస్ గురించి తెలుసుకోవాలి అని అంటే అఫీషియల్ వెబ్సైట్స్ యుఎస్సిఎస్ కానీ, ఓకే, కాలేజ్ యూనివర్సిటీ పోర్టల్స్ వెబ్సైట్స్ లో కానీ చెక్ చేస్తే పాలసీస్ అండ్ లాస్ మీకు చాలా బాగా తెలుస్తాయి. ఎవరైతే ఈ ఓపీటీ స్టూడెంట్స్, స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ అయితే ఉన్నారో యుఎస్సిఎస్ అప్డేట్స్ అనేది ఇగ్నోర్ చేయకండి. ఈ సెవీస్ అనేది F1 స్టూడెంట్స్ కి, ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇగ్నోర్ చేసే తప్పు ఏంటి అని అంటే మీ యొక్క అడ్రస్ ని చేంజ్ చేయకపోవడం అండ్ ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వకపోవడం అండ్ లేదా యూనివర్సిటీ అడిగిన ప్రతి డాక్యుమెంట్ ని మీరు సబ్మిట్ చేయకపోవడం ఆన్ టైమ్ లో యూనివర్సిటీకి. ఇవి చేసే కామన్ మిస్టేక్స్ ఓపీటీస్ అండ్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్. కానీ ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఈ చిన్న తప్పులు వల్ల మీరు మీ యొక్క వీసా స్టేటస్ అనేది రివోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే మీ యొక్క డిఎస్ఓతో డైలీ కాంటాక్ట్ లో ఉండాలి, ఐదర్ వయా ఈమెయిల్స్ ఆర్ వయా కాల్. మీ యూనివర్సిటీలో ఉన్న డిఎస్ఓతో మీరు ఎప్పుడైతే టచ్ లో కాంటాక్ట్ లో ఉంటారో మీ యొక్క ప్రతి ఇన్ఫర్మేషన్ ని, యుఎస్ఎస్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీ యొక్క ఈమెయిల్స్ కి సెండ్ చేస్తారు వాళ్ళు. ఆ తీసుకునే ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఎంప్లాయర్ కి ఇచ్చినట్లయితే మీ ఎంప్లాయర్ దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి మీ డిఎస్ఓకి ఇస్తే మీ డిఎస్ఓ అనేది యుఎస్సిఎస్ పోర్టల్లోకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల మీ యొక్క సెవీస్ అనేది అప్డేట్ అవుతుంది, మీకు ఒక కొత్త I-20 రిలీజ్ అవుతుంది ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ కి. దీని నుంచి మీ యొక్క వీసా స్టేటస్ అనేది యాక్టివ్ స్టేటస్ లోకి వచ్చి మీకు ఒక EAD కార్డ్ రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే మాస్టర్స్ 2 years కంప్లీట్ చేసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు అనేది ఓపీటీ EAD కార్డ్ అనేది అప్లై చేసుకుంటారు స్టేటస్ ఆఫ్ జాబ్ కోసం. కానీ ఓపీటీ EAD అనేది కన్ఫర్మ్ జాబ్ కాదు, ఓకే, ఇట్స్ నాట్ జాబ్ గ్యారంటీ, ఇట్స్ జస్ట్ ఎ వీసా దట్ హెల్ప్స్ యూ టు వర్క్ ఇన్ ద యుఎస్. ఈ డ్యూరేషన్ అనేది మనకి 12 months ఉంటుంది. ఈ 12 months లో మీరు జాబ్ తెచ్చుకోవాలి ఈ EAD కార్డ్ యూస్ చేసుకొని. సో మీరు అలాంటి జాబ్స్ తెచ్చుకోగలుగుతారు, ఎదర్ ఫుల్ టైమ్ జాబ్స్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మీరు కాంట్రాక్ట్ జాబ్స్ కనుక చూస్తున్నట్లయితే మీకు ఒక ఎంప్లాయర్ ఉండాలి. ఆ ఎంప్లాయర్ అనే పర్సన్ మీకు కాంట్రాక్ట్ జాబ్స్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. మీకు ఫుల్ టైమ్ జాబ్స్ కావాలంటే మీరు ఈ ఓపీటీ కార్డ్ యూజ్ చేసుకొని మీరు కంపెనీస్ లైక్ గూగుల్, వాల్మార్ట్, అమెజాన్, TCS, ఇన్ఫోసిస్ ఈ కంపెనీస్ కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఓపీటీ అయిపోయిన తర్వాత మీకు స్టెమ్ ఓపీటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ లో ప్రోగ్రామ్స్ చేసి ఉంటారో వీళ్ళకి స్టెమ్ ఓపీటీ అనేది వస్తుంది. దీని యొక్క డ్యూరేషన్ అనేది 24 months ఉంటుంది. ఎవరైతే MBA అండ్ BBA రిలేటెడ్ కోర్సెస్ చేస్తారో యుఎస్ లో ఆర్ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ చేస్తారో మీకు స్టెమ్ ఓపీటీ అనేది ఉండదు. సో మీరు ఖచ్చితంగా మీ ఓపీటీ పీరియడ్ 12 months అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా H-1B స్టేటస్ రావాల్సిందే. ఆర్ ఇఫ్ నాట్ you need to enroll for the PhD programs or you need to do the double master programs. ఎవరైతే STEM 24 months కి అప్లికబుల్ అవుతారో మీ మేజర్ ఫీల్డ్ ఆఫ్ జాబ్ అనేది మీ స్టడీ రిలేటెడ్, ప్రోగ్రామ్ రిలేటెడ్ జాబ్ చేస్తే మీకు చాలా చాలా మంచిది. సో దట్ ఫర్దర్ గా మీ వీసా స్టేటస్ అండ్ మీ యొక్క కంప్లైన్సెస్ అండ్ RFE రిలేటెడ్ ఇష్యూస్ అనేది మీకు క్లియర్ అవుతాయి. సో మీకు ఓపీటీలో జాబ్ రావాలంటే ఫస్ట్ మీ రెజ్యూమ్ చాలా చాలా మంచిగా ఉండాలి, మీ లింక్డ్ఇన్ చాలా చాలా మంచిగా ఉండాలి. One Higher X అనేది మా జాబ్ ప్లాట్ఫామ్ ఉంది. ఆ జాబ్ ప్లాట్ఫామ్ లో మీ రెజ్యూమ్ అను మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫుల్ టైమ్ జాబ్స్ కి తెచ్చుకోవచ్చు. సో దానికోసం మీరు onehirx.ai యూజ్ చేసినట్లయితే మీరు ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ ట్రై ది onehirx.ai. గెట్టింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ల్యాండింగ్ ఏ జాబ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అవసరమైన టాపిక్ యుఎస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. నెట్వర్కింగ్ అనగానే ఒక రెజ్యూమ్ పంపించేసేసి ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ అని అంటారు. బట్
దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మీరు ఎవరినైనా నెట్వర్క్ చేసినప్పుడు మీ స్కిల్స్ గురించి చెప్పండి, మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి, లేదా కంపెనీ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ కి మీ యొక్క రోల్ తో ఎలాంటి సొల్యూషన్ ఫిల్ చేయగలరు అనేది మీరు లింక్డ్ఇన్ లో ఒక చిన్న మ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోండి. మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యూ ప్రొఫైల్ అనేది ఏదైతే పెడతారో ఆ వ్యూ ప్రొఫైల్ అని కనెక్ట్ చేసే ముందు మీరు అనుకుంటున్న ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని అక్కడ పెట్టి మీరు పంపించినట్లయితే దట్ గివ్స్ ద బెస్ట్ ఇంప్రెషన్ టు ఎనీ పర్సన్. సో ఇక్కడ మీరు నెట్వర్క్ చేయాల్సింది ఎవరెవరిని, రిక్రూటర్స్ ని ఆర్ హెచ్ఆర్స్ ని కాంటాక్ట్ చేస్తారు. దే ఆర్ నాట్ ద డిసిషన్ మేకర్స్. సో ఫస్ట్ మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ లో ప్లాన్ చేస్తున్నారంటే జాబ్, ఆ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్స్ ఎవరు, ప్రొడక్ట్ హెడ్స్ ఎవరు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరు, వాళ్ళని టార్గెట్ చేయాలి. వాళ్ళకి ఆ రిలేటెడ్ షార్ట్ మెసేజ్ పెట్టినట్లయితే ఫస్ట్ మీతో ఒక షార్ట్ కన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్నల్ రిఫరింగ్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. 60 to 70% మీకు జాబ్ రావడానికి చాలా చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. అండ్ కంపెనీకి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అనేది కొన్ని ఈవెంట్స్ పెడుతూ ఉంటుంది, గూగుల్ కంపెనీ కొన్ని ఈవెంట్స్ పెడుతూ ఉంటుంది. అలానే యుఎస్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, ప్రతి సర్వీస్ బేస్డ్ కంపెనీ దాని రిలేటెడ్ ఈవెంట్స్ పెడుతూ ఉంటుంది. ఆ రిలేటెడ్ ఈవెంట్స్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు అక్కడ చాలా మంది టాప్ లీడర్స్ తో పరిచయాలు పెరుగుతాయి. ఈ పరిచయాలు మీరు మీ విజిటింగ్ కార్డ్ ఆర్ మీ రెజ్యూమ్ ఇవ్వడం అనేది ఏదైనా జరిగితే బిల్డ్ చేసిన నెట్వర్క్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ అయ్యి జాబ్ తెచ్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ నెట్వర్కింగ్ అనేది కంపెనీస్ లో ఉన్న సీనియర్స్ ని రీచ్ అవడానికి ట్రై చేయండి. ఎవరైతే 14 years 15 years ఎక్స్పీరియన్స్ ఉండి అక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళని కనుక మీరు రీచ్ అవుట్ అయితే చేయలేని కొన్ని థింగ్స్ ని యాజ్ ఎ జూనియర్స్ గా, యాజ్ ఎ ఫ్రెషర్స్ గా మీ నుంచి నేర్చుకోవాలనే పాయింట్ లో ఉంటారు. సో వాళ్ళు మీకు ఇంటర్నల్ రిఫరెన్స్ అనేది ఇస్తారు కంపెనీలో జాబ్ రావడానికి. మేము 1HRX లో ఒక ఫీచర్ క్రియేట్ చేసాం. కాంటెంట్ అనే గిగ్స్ అనే 2 ప్లాట్ఫామ్స్ ని క్రియేట్ చేసాం. ఒకసారి మా పేజ్ లో ఉన్న కాంటెంట్ అండ్ గిగ్స్ ప్లాట్ఫామ్ ని రీచ్ అవుట్ అవ్వండి. సో చాలా మంది ఏంటంటే లింక్డ్ఇన్, ఇండీడ్, డైస్ మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ అక్కడ మీరు జస్ట్ అప్లై చేయడం మాత్రమే జరుగుతుంది. మీ యొక్క స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనేది తెలియదు. సీనియర్స్ ఎప్పుడైతే మీరు రీచ్ అవుట్ అవుతారో ఆ సీనియర్స్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ఆ ఈమెయిల్ ఐడీస్ తీసుకొని ఈమెయిల్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రిఫరెన్స్ తో 60 to 70% జాబ్స్ అనేది ఫిల్ అయిపోతాయి కంపెనీస్ లో. సో డోంట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద జాబ్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, డైస్ అండ్ అదర్ జాబ్ పోర్టల్స్ టు గెట్ ది ఇంటర్నల్ రిఫరెన్సెస్. సో డెఫినెట్లీ మీరు రిక్రూటర్స్ తో కనెక్ట్ అవ్వాలి అండ్ మీ తరపున వాళ్ళు జాబ్స్ కూడా అప్లై చేస్తారు. యుఎస్ లో ఉన్న కన్సల్టెన్సీస్ నమ్మొచ్చా నమ్మకూడదా, డోంట్ టేక్ రిస్క్ ఎట్ ద సేమ్ టైం వితౌట్ టేకింగ్ రిస్క్ ఆల్సో ఈజ్ అ ప్రాబ్లమ్ అని నేను చెప్పను. అన్ని కన్సల్టెన్సీస్ కరెక్ట్ అని నేను చెప్పను, అట్లా అని చెప్పి అన్ని కన్సల్టెన్సీస్ రాంగ్ అని నేను చెప్పను. మీ యొక్క డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీరు ఏదైతే పేపర్ వర్క్ ఉంటుందో, ప్రాజెక్ట్స్ అండ్ దీని రిలేటెడ్ పేపర్ వర్క్ ఉంటుందో ఆ పేపర్ వర్క్ చాలా మంచిగా చేస్తారు. అండ్ మీ యొక్క ప్రొఫైల్ మార్కెటింగ్ చేయాలంటే చాలా మంచిగా చేస్తారు. వీళ్ళ దగ్గర చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. చాలా మంది కంపెనీస్ తో ఆల్రెడీ ఇంటర్నల్ గా టైఅప్ ఉంటుంది, ఇంటర్నల్ గా వెండర్షిప్స్ అనేది కంపెనీస్ గా ఉంటాయి. సో దీనివల్ల మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు, మీ డాక్యుమెంటేషన్ అండ్ పేపర్ వర్క్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి. వీళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్డ్ కంపెనీయా కాదా అని మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఆ కంపెనీ ఈ వెరిఫై కాదా కానీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ కంపెనీకి సూపర్వైజర్ ఉన్నాడా లేదా, ఫిజికల్ ఆఫీస్ అడ్రస్ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారా లేదా ఆ కంపెనీకి, యాక్టివ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎన్ని క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి, ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళు ఎంత మందితో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని కంపెనీస్ తో మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు కంపెనీస్ తో చెక్ చేసుకోవాలి. ప్రొఫైల్ మార్కెటింగ్ అనేది ఇద్దరు రిక్రూటర్స్ తో చేయాలా, డ్యూయల్ మార్కెటింగ్ చేయాలా, ఆర్ సింగిల్ రిక్రూటర్ అండ్ సింగిల్ రిలేటెడ్ మార్కెటింగ్ చేయాలా అనేది నన్ను అడిగితే మై సజెషన్ ఇస్ టు డూ అ సింగిల్ మార్కెటింగ్ ఇస్ అ బెస్ట్ వే. ఏదైనా మీరు కాప్ టు కాప్ మార్కెటింగ్ చేస్తారా, W2 ఫుల్ టైమ్ మార్కెటింగ్ చేస్తారా, ఏదైనా ఒక్క సింగిల్ రిక్రూటర్ తో ఒక్క సింగిల్ మార్కెటింగ్ చేస్తేనే అంటే డ్యూయల్ సబ్మిషన్స్ జరగవు, మీ యొక్క రెజ్యూమ్ ని ఫేక్ చేయకుండా ఉంటారు. వన్ సింగిల్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ చేయించుకుంటే మీకు జాబ్ అనేది విత్ ఇన్ 3 to 6 months లో వచ్చేస్తుంది. అది ఎలాంటి టాప్ ఆఫ్ జాబ్ అయినా సరే. యుఎస్ ల్యాండ్ అయిపోయిన వెంటనే ఒక ఐఫోన్ కొన్నామా, ఒక కార్ కొన్నామా, ఒక మ్యాక్ బుక్ కొనేసాం, బట్ అలా చేయొద్దు. మంచిగా యూనివర్సిటీ ఫీజు పే చేసిన తర్వాత ఇలాంటి ఏం కొనకండి, డబ్బులు సేవ్ చేసుకోండి, మంత్లీ బడ్జెట్ రాసుకోండి. ఎంత మీ ఇన్కమ్, మీ హౌస్ రెంట్ ఎంత ఉంది, యూటిలిటీస్ బిల్ ఎంత అవుతుంది, మీ సేవింగ్స్ ఎంత ఉండాలి, మంత్లీ బడ్జెట్ లో మీ యొక్క రూమ్ రెంట్, మీ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇవన్నీ నోట్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. యుఎస్ లో ట్యాక్స్ ఫైలింగ్ అంటే ఎస్పెషల్లీ ఓపీటీ స్టూడెంట్స్ అండ్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ పట్టించుకోరు. కానీ మీ యొక్క ఎంప్లాయర్ నుంచి W2 ఫామ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇయర్ అండ్ డిసెంబర్ కల్లా. సో ఈ ట్యాక్స్ ఫైలింగ్ తీసుకొని మీరు ఒక ప్రొఫెషనల్ ట్యాక్స్ కన్సల్టెంట్ CPA రీచ్ అవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క W2 ఫామ్ తీసుకొని ట్యాక్స్ ఫైలింగ్ అనేది చేస్తారు. సో మీకు ఏదైనా రిటర్న్స్ రావాలనుకోండి, ఖచ్చితంగా మీకు రిటర్న్స్ ఇస్తారు. మేము ఏం రిలేటెడ్ ట్యాక్స్ పే చేయలేదు అంటే ఈవెన్ దో నల్ ట్యాక్స్ ఫైలింగ్ చేసుకోండి. ఈ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సో ఏ
వచ్చిన తర్వాత జాబ్స్ రీప్లేస్ చేస్తుందా ఆర్ జాబ్స్ డిక్రీజ్ అయ్యాయి అంటే, నేను ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 8 to 9 years నుంచి ఉన్నాను. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాని రిలేటెడ్ లో ఉండేలాగా చూసుకోండి. దీన్ని మీరు ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో దానిలో ఈ ఆటోమేషన్ అండ్ టూల్స్ ఇంప్లిమెంట్ చేయడం తెలుసుకోండి. జాబ్ మార్కెట్లో ఫ్లక్చువేషన్ ఉందా అంటే ఉంది, కానీ ఎవరైతే నేర్చుకొని ఉంటారో వాళ్ళ యొక్క టెక్నాలజీకి వాళ్ళు సఫర్ అవ్వరు. లెర్న్ సమ్ టూల్స్ అండ్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ యువర్ టెక్నాలజీ. సో నేను ఎక్కువగా పనిచేస్తున్న రోల్స్ అండ్ నాకున్న క్లారిటీతో నేను చెప్పాల్సింది ఏంటంటే, అండ్ మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి, అండ్ డేటా ఇంజనీర్ రిలేటెడ్ నేర్చుకోండి, డేటా అనలిస్ట్ నేర్చుకోండి. దీంతో పాటు మీకు పాసిబిలిటీ ఉంటే నెట్సూట్, సేల్స్ ఫోర్స్ నేర్చుకోండి. వీటి మీద కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్ లో వెళ్ళాలనుకుంటే మీరు AWS, Azure ఆర్ GCP నేర్చుకోండి. వీటి మీద కూడా మంచి మార్కెట్ అనేది ఉంది. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది అంటే కాదు, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్వ్యూస్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ లో మాట్లాడగలిగే స్కిల్స్ కనుక మీకు ఉంటే ఖచ్చితంగా మీరు 2 to 3 months లో ప్లేస్ అవుతారు. సక్సెస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ లక్, ఇట్స్ అబౌట్ ప్రిపరేషన్, discipline, continuous learning, and the right mindset. Thank you for watching. Keep learning, keep growing, and see you in the next episode. Signing off, Sandeep Gumadala.